మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్ధామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. నువ్వు నూరేళ్లు జీవించు, నేను బ్రతికున్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఇదిగో నేను నీ మెడలో కడుతున్నటువంటి ఈ మంగళసూత్రమే. అంటే తల్లితో కాని, తండ్రితో కాని, అన్నదమ్ములతో కాని, స్నేహితులతో కాని ఎప్పుడూ అననంత పెద్ద మాట పెళ్లిలో తను తాళి కడుతున్నటువంటి పిల్లతోటే అంటాడు. అంటే ఆమె మెడలో ఉన్న సూత్రము కేవలము త్రాడు కాదు, అది ఆమె భర్త జీవించి ఉన్నాడు అనడానికి గుర్తు. అంత పెద్ద మాట, అంత గంభీరమైన మాట ఉపయోగిస్తాడు. సర్వమంగళ దేవతని ఆవాహన చేసి కట్టిస్తాడు మంగళసూత్రాన్ని. ప్రతిరోజు లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతకి నమస్కారం చేసేటటువంటి అలవాటు ఉన్న భార్య ఉన్న భర్తకి గండం వచ్చినా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. ఇప్పుడు అతన్ని ఎందుకు పడగొట్టదంటే అమ్మవారు, ఈమె ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తోంది. ఈమె సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తుండగా ఆమెకి అమంగళం కలగకూడదు. ఆమెకి అమంగళం కలగకూడదు కనుక ఆయన రక్షింపబడతాడు. పులోమజార్చిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం, అలాగే లోపాముద్రార్చిత అని ఒక నామం. లోపాముద్రార్చిత అన్న నామాన్ని, పులోమజార్చిత అన్న నామాన్ని ఎందుకు ప్రయోగించారో తెలుసా అండి? ఆమె అర్చన చేసినప్పుడు లోపము పట్టుకోలేరు. అగస్త్యుని భార్య కాబట్టి లోపాముద్రార్చిత అని కాదు దాని అర్థం. ఆమె ఆరాధన యందు లోపమును మీరు పట్టుకోలేరు. ఏది లోపమో ప్రధానమైనది. భర్తగారు పడుకుంటే భార్య పూజ చేయాలి. భర్తగారు పూజ చేస్తే భార్య అన్ని సంపానాలు సంసిద్ధం చెయ్యడమే నిజమైన పూజ. భర్తని ప్రేమగా చూడటమే నిజమైన పూజ. భార్య కంట నీరు కారకుండా ప్రేమగా చూసుకోవడమే భర్తకి నిజమైనటువంటి శీలం. కాబట్టి పురుషుడు చాలా గొప్పగా అంగరాగములన్నీ అలదుకుని ఏదో సువాసన భరితంగా ఉండి తిరగాలి అని శాస్త్రంలో లేదు. కానీ ఇవన్నీ ఎవరు అలదుకుని ఉండాలి అని చెప్పారంటే స్త్రీ అలదుకుని ఉండాలి అని చెప్పారు. కారణం ఏమంటే ఎప్పుడూ కూడా చులకన చేసి కానీ భోగ వస్తువుగా కానీ చూడలేదు. అలా ఎందుకు చూశారంటే ఆయన యొక్క లక్ష్మి ఆమె. అసలు ఆమె సంతోషంగా ఉన్నంతలో ఆమె వైభవోపేతంగా చక్కగా ఉంటే ఆయనకి కలిసి వస్తుంది. ఆమె ఎప్పుడు జిడ్డోడిపోతూ ఉందనుకోండి, ఆయనకి కలిసి రాదు. ఆయనకి కలిసి రావాలి అంటే ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవనంలో పురుషుని యొక్క అభ్యున్నతి అంటే పులోముని యొక్క కుమార్తె శచీదేవి. శచీదేవి ఎప్పుడూ లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారి పట్ల అంత భక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి లోకాధిపత్యం లభించి నిలబెట్టుకోగలిగాడు. అంటే ఆడదాని యొక్క నడవడి, ఆడదాని యొక్క భక్తి ఎంత దూరం ఉంటాయో ఇంత లక్ష్మిగా ఉండాలి తప్ప లక్ష్మి అలక్ష్మిగా ఉండే అవకాశం ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. అమ్మవారి యొక్క స్వరూపాలైనటువంటి దేవతా స్వరూపాల్లోనే కొన్ని స్వరూపాలు ఉంటాయి. అవి చాలా ఉగ్రంగా ఉంటాయి. చిన్న మస్తా అన్న రూపం ఉంటుంది, చాలా ఉగ్రంగా ఉంటుంది చూడ్డానికి. కానీ లక్ష్మి అని నేను అన్నాను అనుకోండి, గౌరీ అని నేను అన్నాను అనుకోండి, సరస్వతి అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది. లక్ష్మి అనేటప్పటికీ సమస్త సంపదలకు ఆమె సూచన అయ్యి ఉంటుంది. లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మి ఆమె గుర్తు. దేనికి గుర్తు? ఆయన ఐశ్వర్యమునకు ఆమె గుర్తు. ఆయన ఏ ఐశ్వర్యమును పొంది ఉన్నాడో దానికి ఆమె గుర్తుగా ఉండాలి. అన్నీ ఉన్నా దరిద్రంగా ఆమె తిరగకూడదు. ఏమీ లేకపోయినా ఆవిడ లక్ష్మిలా నిలబడగలిగితే. నేను కొన్ని కుటుంబాల్లో నా చిన్నతనంలో కూడా చూశాను. నేను ఒక 25-26 సంవత్సరాల వయసులో ఉండగా కూడా చూశాను. వాళ్ళు తర్వాతి కాలంలో వృద్ధులైపోయిన తర్వాత కూడా నేను చూశాను. 48 ఏడు 50 ఏట ఉన్నప్పుడు కూడా
మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు, అసలు కాళ్ళకి పారాణి లేకుండా కాళ్ళకి పసుపు రాసుకోకుండా ఆవిడ్ని ఎప్పుడూ చూడము అంటుండేవారు. ఎప్పుడూ కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని ఉండేవారు. పరిణామం, ఫలితం పిల్లలు ఎంతంత వృద్ధిలోకి వచ్చారో, ఎంత అభ్యున్నతి పథంలో నడిచారో. కేవలం ఓ పెంకుటింట్లో ఉండే కుటుంబాలు ఏడంతస్తుల హర్మ్యాల్లోకి వెళ్ళిపోయాయి. కానీ నడవడి, భక్తి, ప్రపత్తి మాత్రం అలాగే నిలబడిపోయాయి. ఏది మన సంప్రదాయం, ఏది లక్ష్మీతత్వమో ఆ లక్ష్మీతత్వంతో ఉండడం గొప్ప తప్ప అన్యమైనటువంటి రీతిలో ప్రవర్తించడం అసహ్యకరమైనటువంటి విషయం. నేను భిన్నమైనటువంటి కుటుంబాల్ని కూడా చూశాను నా జీవితంలో. ఐశ్వర్యం ఉంది కదా అని ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వారికి ఒక గ్లాసులు పాలు ఇచ్చేటప్పుడు చెప్పులిప్పి ఇవ్వాలన్న కనీస మర్యాద కలిగినటువంటి పశుత్వం కలిగిన కుటుంబాలని కూడా నేను చూశాను. ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతూ మహాత్ములైన వారి ఇంటికి వచ్చినప్పుడు వారికి ఓ గ్లాసులు పాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పులతోనే ఇచ్చిన ఆరాధన కుటుంబాలు కూడా నేను చూశాను. వాళ్ళని నియంత్రించలేని అధములైన భర్తలున్న కుటుంబాలు నేను చూశాను. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? శంకర భగవత్పాదులు కేవలంగా ఏదో అమ్మవారిని స్తోత్రం చేయడం ఆయన లక్ష్యం కాదు. అర్ధనారీశ్వర స్తవం మీతో మనవి చేశాను, గృహస్థాశ్రమంలో ఉన్న వారి కొరకు ఇవ్వబడింది. అందులో అన్యాపదేశంగా శంకరాచార్యుల వారి యొక్క హితోపదేశం కూడా ఉంది. ఒక గురుస్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మార్గనిర్దేశకత్వం చెయ్యకుండా కేవలమైన మాట ఎన్నడూ మాట్లాడటం, లోకానికి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అందుకే కస్తూరిక కుంకుమ చర్చితాయి, ఆమె ఎప్పుడూ కస్తూరి కుంకుమ ఈ రెండిటి చేత అలంకరింపబడి ఉంటుంది. కస్తూరి కుంకుమ ఈ రెండు సుగంధ ద్రవ్యములు ఇవే అలంకరింపబడి ఉంటే ఆమెకా అభ్యున్నతి, మనకా అభ్యున్నతి. అంటే అమ్మవారికి కొత్తగా అభ్యున్నతి అన్న మాట వాడడానికి ఏమి ఉండదు. యథార్థమునకు దాని దర్శనం చేత వచ్చేటటువంటి అభ్యున్నతి ఎవరికో తెలుసా అండి? మనకి. కారణం ఏంటంటే ఇంత బొట్టు పెట్టుకుని చక్కగా చిరునవ్వుతో తాంబూల చర్మణం చేస్తూ వినానాదం వింటూ అరమోత్మ కొండలతో ఉన్న వారి అమ్మవారి ముఖమండలాన్ని ఒక్కసారి ధ్యానంలో చూసి నమస్కారం చేశారనుకోండి, కేవలం అటువంటి ముఖమండలాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత దానికి కొన్ని శక్తులు ఉంటాయి. అమంగళకరమైనటువంటి విషయాన్ని చూస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది, ఆలోచన సరళి మీద ప్రభావం చూపిస్తుంది, నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది. నేనంతవరకు ఎందుకు మీతో ఒక మాట చెప్తాను. మీరు చూడండి, ఒక శవాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు తీసుకొచ్చేటటువంటి తాటాకు చాప, కొత్త కర్రలు, పురుకోస తాడు, ఓ కొత్త కుండ అక్కడ ఉన్నాయి. వేరొక చోట కాలికలు, ప్రమిదలు, పేలాలు, దర్భకట్టలు, అగ్నిహోత్రాన్ని రగల్చడానికి, ఆరణిబంధనం చేయడానికి కావలసినటువంటి పరికరం, రుత్తిక్కులు, అక్షతలు, పసుపు, కుంకం, పువ్వులు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇది చూసినప్పుడు వెంటనే మీ మనసులో కలిగే భావన ఏమి? నేను ముందు చెప్పినప్పుడు చూసిన పదార్థములు చూసినప్పుడు మీ మనసులో కలిగే భావం ఏమి? తేడా ఉందా లేదా? ఇవి చూడగానే మీ మనసు ప్రహృష్టమవుతుంది, ప్రసన్నమవుతుంది. ఆ ప్రసన్నత యందు మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది. అది చూడగానే మీ మనసు పొందినటువంటి వ్యాకులతతో మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది. దర్శనమునందు మంగళకర దర్శనము మంగళకర దర్శనమే, అమంగళకర దర్శనము అమంగళకర దర్శనం కాదు అని మీరు అనలేదు. అది మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది. మీకు అందినంత మేర మనసు మీదే అంత ప్రభావం ఉంటే మీకు అందని శాస్త్ర ప్రయోజనం ఎంత ఉండకపోతే జగద్గురువులు దాని గురించి మాట్లాడుంటారు. అమ్మవారి బొట్టు చూస్తే మనం పెట్టుకునే బొట్టు నిలబడుతుంది. అమ్మవారి కస్తూరి, అమ్మవారి యొక్క పాపక ప్రారంభ స్థానమునందు ఉండేటటువంటి కుంకుమని ధ్యానంలో ఎవరైనా చూస్తే శంకరులు ఒకటే మాట అన్నారు, తనో దుఃఖే మన్నః అన్నారు. నహ అంటే మాకు. అలా ఒక్కడు కుటుంబంలో ధ్యానంలో అమ్మవారు ఇక్కడ పెట్టుకునేటటువంటి కుంకుమను చూసినా, ఆవిడ కబరీబంధం చూసినా, అందులో పువ్వులు చూసినా,
పవిత్రమైన హృదయంతో మా అమ్మ అన్న భావనతో చూసేవాడు ఒక్కడి ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా రక్షింపబడుతుంది. అమంగళకర దర్శనము అమంగళకర దర్శనం కాదు అని మీరు అనలేదు. అది మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది. మీకు అందినంత మేర మనసు మీదే అంత ప్రభావం ఉంటే మీకు అందరి శాస్త్ర ప్రయోజనం ఎంత ఉండకపోతే జగద్గురువులు దాని గురించి మాట్లాడుంటాడు. అమ్మవారి బొట్టు చూస్తే మనం పెట్టుకునే బొట్టు నిలబడుతుంది. అమ్మవారి కస్తూరి, అమ్మవారి యొక్క పాపట ప్రారంభ స్థానమునందుండేటటువంటి కుంకుమని ధ్యానంలో ఎవరైనా చూస్తే శంకరులు ఒకటే మాట అన్నారు, తనోతు క్షేమం నః అన్నారు. నః అంటే మాకు. అలా ఒక్కడు కుటుంబంలో ధ్యానంలో అమ్మవారు ఇక్కడ పెట్టుకునేటటువంటి కుంకుమను చూసినా, ఆవిడ కబరీబంధం చూసినా, అందులో పువ్వులు చూసినా, పవిత్రమైన హృదయంతో మా అమ్మ అన్న భావనతో చూసేవాడు ఒక్కడి ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా రక్షింపబడుతుంది. అటువంటి వాళ్ళు 10 మంది ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరంతా రక్షింపబడుతుంది. కాబట్టి మంగళకర దర్శనము చేత పొందేటటువంటి మంగళత్వము కూడా అలాగే ఉంటుంది. అమ్మవారి ముఖమండలాన్ని చూడటం చేత ఓ నేను అలా ఉండాలన్న భావన ఏర్పడుతుంది. మీరు చూడండి, మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారనుకోండి, ఎవరో అష్టదళ కాలకృష్ణారాధన సేవ చేసుకుని బయటికి వచ్చి అంతరాలయంలోకి వెళ్ళాం, మొట్టమొదట కూర్చున్నాం గడప దగ్గర 25 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం చూశాం. ఇదిగో ఉత్తరీయం ఇచ్చారు పట్టుది, ఉత్తరీయం వేసుకుని బయటికి వచ్చాం. అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పుకుంటున్నారు అనుకోండి. మీరు 300 రూపాయల టికెట్ పెట్టుకుని 10 మాటలు దర్శనం చేసినా 300 × 10 3000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినా మీరు చేసింది లఘు, అతి లఘు, మహాలఘు, ఎన్ని లఘువులు ఉంటాయి అన్ని లఘువులు ఉంటాయి. కానీ 2500 పెట్టి అష్టదళారాధనం కొనుక్కున్నవాడు భార్యతో కలిసి మొదటి గడప దగ్గర కూర్చున్నారంటే మీరేమంటారు? అదేంటండి మీరు కూడా అలాంటిది ఏమైనా తీసుకుంటే ఎంత బాగుందో చక్క మనము చేస్తుంది కదా అంటారా అనరా? మీ మనస్సు మీద వెంటనే అలా చెయ్యాలన్న భావన వచ్చేసిందా రాలేదా? మీరు నిరంతరం అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చేయడం అలవాటైనప్పుడు మీరు అలా ఉందా అని మీకు ఎందుకు అనిపించదు? అనిపిస్తుందా అనిపించదా? అనిపించినప్పుడు అమ్మవారి ఐదొందనం, అమ్మవారి ఐశ్వర్యం ఎలా ఉందో అలా మీకు ఉండకుండా ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను మజ్జిగ తాగితే కలవ చేస్తే మీరు మజ్జిగ తాగినా కలవ చేస్తే మీకు వేడి నాకు కలవ చేసిందా? కాబట్టి అమ్మవారి ముఖమండలంలో కస్తూరిని కుంకుమని చూసిన వాడికి ఆమె ఎటువంటి సుమంగళీత్వాన్ని పొంది ఉందో అటువంటి సుమంగళీత్వాన్ని పొంది చక్కగా పిల్లలతో పాపలతో 3 తరాల్ని చూసి ఆరోగ్యంగా భగవత్ సేవ చేస్తూ ఆ తల్లి కట్టి విప్పిన బట్ట తెచ్చి వెయ్యండి రా పసిపిల్లలకి అనిపించుకునేటటువంటి మంగళత్వాన్ని పొందుతారు. ఇది ప్రవహింపచేయడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. అది చూసి దాన్ని కిందకి ప్రవహింప చెయ్యాలి. పైన ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి, కింద గదిలోకి నీళ్లు రావట్లేదు. ఎక్కడి నుండి కాదు? పంపు తిప్పలేదు. పంపు ఒకసారి తిప్పారనుకోండి నీళ్లు తడిపోతాయి. మళ్ళీ కట్టకుండా ఉంటే చాలు, విప్పడం నేర్చుకుంటే చాలు నీళ్లు వస్తాయి. మరి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయితేనండి, అది ఖాళీ అయ్యే ట్యాంక్ కాదది, అది పూర్ణ పుష్కల, అది ఎప్పుడూ నిండే ఉంటుంది. కాబట్టి విప్పుకోవడం మీకు రావాలి. ఒకసారి విప్పుకోవడం మీకు రాక ఇబ్బంది పడుతున్నారని శంకరాచార్యుల వారు విప్పి చూపిస్తున్నారు ఆ పంపుని. ఇలా ధ్యానం చేయి అభ్యున్నతిని పొందుతాం. కాబట్టి కస్తూరికా కుంకుమ చిత్తాయి. నేను మీతో మనవి చేశాను కాబట్టి ఒక్క మాట చెప్తాను. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి యొక్క చరణోదకమును ఎవరు తాగుతారో వాళ్ళకే లభిస్తుంది. అమ్మవారి చరణోదకాన్ని తాగాలి అంటే ఎలా ఉంటుంది అమ్మవారి చరణోదకం అంటే మనకి తెలియదని శంకరులు అమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఆ అలదుకున్నటువంటి పారాణి యొక్క శక్తి చెప్పారు. నేను ఇదే మీతో మనవి చేసేది. ఆవిడ పారాణి రాసుకుంది, ఆవిడ బొట్టు పెట్టుకుంది అంటే కేవలం ఆవిడ సువాసినిగా నిలబడడానికి కాదు, ఆవిడ అందరికీ ఆ సువాసినిత్వాన్ని ఇవ్వగలదు. అలా చూస్తే ఆవిడ పారాణి పెట్టుకుంటుంది. ఆ పారాణి లౌకికంగా ఎవరిలో కడిగి మీరు నీళ్లు పుచ్చుకున్నారనుకోండి మీకేం ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఒక సువాసిని యందు పరదేవతని చూసి కాళ్ళు కడిగి తాగితే ఉండే భావన వేరు. కానీ
ధ్యానమునందు పరదేవత యొక్క పాదములు కడిగితే వచ్చినటువంటి జలమును తాగినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందుతాడో శంకరులు చెప్పారు తొందరలో. కదాకాలే మాత కదయ కవితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నివేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం అంటారు. సరస్వతీదేవి తాంబూలం వేసుకుని నవలగా 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 ఆమె యొక్క నోరు ఎర్రగా అయిపోతుంది. తల్లికి ఒక లక్షణం ఉంటుంది. పిల్లలు ఇంకా తాంబూలం వేసుకోవడం తెలియనటువంటి వయసులో అమ్మ తాంబూల చర్వణం చేస్తే దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మ నోటి వంక చూస్తారు. అమ్మ ఏంటమ్మా నోరు ఎందుకమ్మా ఎర్రగా ఉంది, నోరు ఎందుకమ్మా ఎర్రగా ఉంది అంటే నేను తాంబూలం వేసుకున్నాను రా అంటున్నాను. అయితే నాకు ఇయ్యమ్మా అంటాడు వాడు. వాడికి డెక్కిడుతుంది, వాడు తినలేడు. సున్నం ఒక్క పొడి ఇవన్నీ ఉన్నది, వాడు తినడానికి సరిపోడు. ఏ తల్లి కూడా లోకంలో పిల్లవాడికి తాంబూలం పెట్టేటప్పుడు నోట్లోంచి ఇలా పిడక తీసి పెట్టదు. అమ్మ తాంబూలపు ముద్ద పిల్లవాడి నోట్లో పెట్టాలంటే నోరు తెరవమని వాడి నోరు దగ్గరికి తీసుకుని నాలుకతో తాంబూలపు ముద్ద నోట్లోకి తోస్తుంది. ఆ తోసినప్పుడు అమ్మ నోటిలో ఉన్నటువంటి లాలాజన సహితమైనటువంటి తాంబూలపు ముద్దే పిల్లవాడు తింటాడు. అది మధురాతి మధురం. అమ్మ నోటిలో తాంబూలపు ముద్ద తినడం అంటే అది తల్లికి బిడ్డకి మాత్రమే అందేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. అది ఒక చిన్న వయస్సులో అమ్మ నోట్లోంచి అందించిన తాంబూలపు పిడక తిన్న పిల్లవాడు పొందినటువంటి అనుభూతిని వర్ణించడానికి ఏ కవికి ఉన్నటువంటి శక్తి సరిపోదు. అటువంటిది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రటి ఆవిడ లాలాజనాన్ని స్వీకరించినటువంటి వాడికి ఎటువంటి కవితాశక్తి వస్తుందో, పరదేవత పాదములు కలిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి పారాన్ని కరిగిన నీళ్లు ఎర్రగా ఉన్నవి 3 మాటలు పుచ్చుకున్న వాడికి అంతే సరస్వతి కటాక్షం. అందుకే శంకరులు అన్నారు, అమ్మా విధేయం విద్యార్థి తమ చరణ నిర్వేదన జలం. నేను విద్యార్థినమ్మా, నేర్చుకుంటున్నవాడమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీ చరణోదకాన్ని, నీ చరణములు కలిగినటువంటి జలాన్ని నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అన్నారు. ఎవరు? శంకర భగవత్పాదులంతటి వారు. అంటే అమ్మవారి పాదములకు అలదినటువంటి పారానికి అంత శక్తి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది. అమ్మవారి కుంకుమకు అంత శక్తి, అమ్మవారి కస్తూరికి అంత శక్తి, ఆ సువాసనకంత శక్తి. అందుకే ఇప్పటికీ మంచి ఉపాసన తత్పరులైనటువంటి వారు పూజ చేసినటువంటి గదిలో సువాసన వస్తాయి. నేను పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందాను. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెళితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు. ఏమంటే గది ఏమిటంటే ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలో తిరిగి చూసి ఆశ్చర్యపోయాను. అదే చెట్లు అవి రాసుకునే వ్యక్తి కాడైనా అపారమైన సువాసన. ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను. అయ్యా గురువుగారు ఒక్కసారి రండి, ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తోందని. గురువు గారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళిన వాడు సామాన్యుడా, మహానుభావుడు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు. ఆయన ఇక్కడ పడుకున్నారు, పూజ చేశారు. ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి వెడుతుంది. ఆయన ఉపాసన బలం అటువంటిది, ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ. కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది. ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు. నేను చెప్తున్నాను రా, ఒక మండలం ఉంటాయి ఇక్కడి వాసన అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది. పరదేవత అంటే పరదేవతే. అందుకే శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని. కస్తూరికా కుంకుమ చర్చితాయై, ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు, ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు, భర్త 10 కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు. అంతకన్నా ఏ ఆడది లోకంలో ఇంకేం కోరుకుంటుంది?